వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. సో ఈ ఉగాది పండుగ సందర్భంగా మనం యాక్టర్ కరాటే కళ్యాణ్ దగ్గరికి వచ్చాము. సో ఈరోజు మరి మేడం అంటే గతంలో ఉగాది అనుభవాలు ఎలా ఉన్నాయి, నిజంగా మరి వారు ప్రతి ఏటా ఉగాది పండుగ ఎలా జరుపుకుంటారు, సో ఈరోజు అవన్నీ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఈరోజు మేడం చేతుల మీదుగా ఉగాది పచ్చడి కూడా నేను తాగబోతున్నాను. నమస్తే అండి. నమస్తే నరేష్, మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా నూతన పండుగ రోజు మిమ్మల్ని కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది. సో మీ ఉగాది అనుభవాలు, మీరు ఈరోజు ఉగాది పచ్చడి ఎలా చేయబోతున్నారు, ఒక్కసారి మీ చేతుల మీద నాకు తాగాలని ఉంది. ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇది యాక్చువల్ శుభకృత్ నామ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. ప్లవ అంటే నావలాగా సాగింది, ఊగిసలాడుతూ కరోనా వెళ్ళడం రావడం. శుభకృత్ అన్న పేరులోనే శుభం ఉంది. సో నరేష్కి కొత్తగా ఛానల్ పెట్టాడు. ఆ ఛానల్ బాగా ఈ శుభకృతిలో బాగా వృద్ధి చెంది, అంటే ఇప్పుడు ఎలా అంటే ఒక ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ బిగ్ బాస్ కూడా వెళ్తామేమో. నెక్స్ట్ బిగ్ బాస్ కూడా వెళ్ళిపోవాలి. ఏదో ఒకటి 2-3 సెన్సేషన్లో ఇంటర్వ్యూస్ చేసి ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు. ఆటోమేటిక్గా మీ ఛానల్ పెద్ద న్యూస్ ఛానల్లా మారిపోవాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ, గుడ్ లక్. ఏంటమ్మా ఉగాది పచ్చడి నీకు ఫస్ట్ టైం? మా పాపకి ఇదే ఫస్ట్ ఉగాది. నాకైతే ఇది చాలా సంవత్సరాల నుంచి చేసుకుంటున్న ఇష్టమైన పండగ. షడ్రుచులు మేళవింపు అంటే తీపి, పులుపు, చేదు, వగరు, కారం, ఉప్పు ఇవన్నీ కలిపి మనం ఏమైతే మన శరీరంలోనే కాదు, మన ఇంటిలో, మన జీవితంలో అంటే మనకు అన్ని రుచులు కావాలి. మన శరీరానికి, మన ఉపాధికి అన్నీ కావాలి. కానీ ఒక్క నిమిషం ఈరోజు బాధపడతాం, అదే క్షణంలో ఆనందపడతాం, అదే క్షణంలో అబ్బా చాలా ఏంటిది అని మళ్ళా నిరాశపడుతుంటాం. ఇలాంటివి అంటే అప్ అండ్ డౌన్స్ ఎలా వస్తాయో అలాగే ఈ మన జీవితంలో ఇవన్నీ మనకు సహజం. ఇది మనం చూడాలి. ఇది ప్రతి రుచి మనకు తెలియాలి. అంటే కారం అంటే కష్టం, చేదు అంటే మనకి ఒగరుగా ఎవరైనా అంటే అన్నీ మన జీవితానికి అనుసంధానం చేసుకుంటూ మన లైఫ్లోనే ఇవన్నీ ఉన్నాయి అన్నది మనకు తెలియడానికే ఈ ఉగాది అనే పండుగ. యుగానికి ఆది అంటే ఇది మనకి తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరం నూతన సంవత్సరం మనకి ఇదే, ఆంగ్ల సంవత్సరం కాదు, హ్యాపీ న్యూ ఇయర్ కాదు మనది. నూతన సంవత్సరం అంటే యుగాది. ఈ యుగాది అలా కాలక్రమేణా యుగాది కాస్త ఉగాది అయిపోయింది. సో ఈ యుగాదికి మనం శుభకృతిలోకి అడుగు పెడుతున్నాం. మంచి శుభాలు కలగాలని ప్రేక్షకులందరికీ శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికీ మంచి జరగాలి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా కోరుకున్నవన్నీ ఈ సంవత్సరం తీరాలని, ఈ కరోనా లేకుండా మొత్తం అంతా మనం మంచి లైఫ్ని మళ్ళీ లీడ్ చేయాలి. మనం హ్యాపీగా 2,000 మందితో మంచి ఫంక్షన్స్ చేసుకొని ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి మీ రంగాల్లో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మేమందరం కూడా ఉండాలి. సో ఇప్పుడు ఉగాది అనగానే మనం ఏం చెప్తాం? నా చిన్నప్పుడు ఉగాది మేము పచ్చడి ఎలా చేసేవాళ్ళం అంటే, నాకు ఇష్టమైన పచ్చడి, నేను ఉగాది పచ్చడిని 2వ రోజు కూడా దాచుకొని తినేదాన్ని. ఎలా అంటే పులుపు ఉంటుంది కాబట్టి మెత్తగా మగ్గులా తీస్తారు. అంటే పులుపు సన్నగా పల్చగా కాకుండా కొంచెం చిక్కగా తీస్తాము. నెక్స్ట్ అందులో మామిడికాయ శుభ్రం కోరేసి ముక్కల్లా చేసేసి, లేకపోతే ఇట్లా తీసేసాం, పీల్ చేసేసి మొత్తం అందులో వేసేసి అరటిపండు తీసుకొని అరటిపండు కలిపి అందులో నెక్స్ట్ బెల్లం, వేప పువ్వు ఇవన్నీ వేస్తాం కదా, అన్నీ ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత అది అరటిపండు వేసి కొంచెం అట్లా మగ్గేసరికి ఇది కూడా పులుపులుగా తీగా ఉంటుంది కదా, చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. బెల్లం ఎక్కువ వేసేసి తేనె కొంచెం వేసేసేదండి నేను, మా అమ్మ చూడకుండా. చిన్నప్పుడు నాకు తేనె ఇష్టమని మా తాతగారు ఊళ్ళో తేనె పట్టేయించేవారు. వాళ్ళకు ఉండేది, మా తాత చేసేవారు. ఆ తేనె ప్యూర్ కాబట్టి అది వేసేదన్నమాట. వేసేసి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అయిన తర్వాత అలా తినడమే పని. ఆ రోజు అంతా ఇంకా ఇలా పెట్టడం అంత నాకేస్తూ ఉండేది అనమాట. ఇంకోటి ఏంటంటే అది పచ్చడి అంటే సాలిడ్లా ఉంటుంది, అంటే ఇట్లా లిక్విడ్లా ఉండదు. మా సైడ్ అట్లా చేస్తారు, అది నాకు చాలా ఇష్టం. నాకు నోట్లో నూళ్ళు అది గుర్తొచ్చేస్తుంది అనమాట. నీరు ఉచ్చి ఏంటి ఇలా నేను ఏదో మాట్లాడుతున్నాను, నోరు ఊరుతుంది. ఏయ్ సరే, అయితే ఇప్పుడు మనం ఇక్కడ తెలంగాణ ఉగాది పచ్చడి చేద్దాం. అంటే మన తెలంగాణలో ఉన్నాం, ఇప్పుడు ఆంధ్ర ఉగాది పచ్చడి చేస్తే ఇప్పుడు మీకు ఎలా ఉంటుందో ఆ కుండలో మీకు ఎక్కడ చేస్తేనే మీకు కూడా నచ్చుతుంది. అది నేను కూడా నేర్చుకుంటున్నాను ఇక్కడ. సో ఇప్పుడు మనం ఈ ఉగాది పచ్చడి ఇక్కడైతే ముందుగా ఒక కుండ తీసుకుందామండి. ఈ వంట వార్పు కార్యక్రమంలో ఉంది. సో ఇందులో స్పూన్ పెట్టాను ఫస్ట్ నేను.
ఈ స్పూన్లో ఫస్ట్ ఏదైనా స్వీట్నెస్ ముందు స్టార్ట్ చేస్తే బాగుంటుంది స్వీట్గా, కాబట్టి ఫస్ట్ బెల్లం వేద్దాం. ఇందులో బెల్లం కొంచెం ఎక్కువ వేద్దాం, ఎందుకంటే స్వీట్ బాగా ఎక్కువ ఉంటే బాగుంటుంది. కారాన్ని తక్కువ వేద్దాం, కారం లేకుండా స్వీట్. తర్వాత మనకి ఈరోజు హీరో అనమాట ఇది, మనకి మామిడికాయ. సో మామిడికాయలు కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి పచ్చళ్ళకి అన్నిటికీ. ఇంకా మేలో ఫుల్ పచ్చడి. నేనే తీపావకాయ సూపర్ పెడతా, ఆవకాయ నేను పెడతా. కాబట్టి ఇక ఇదిగోండి మామిడికాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న మామిడికాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకోండి, పుల్లగా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఉప్పు, ఇది కొబ్బరి పొడి. యాక్చువల్గా ఇది కొబ్బరి పొడి లైట్గా టేస్ట్కి వేసుకోండి కొంచెం. అంటే మనం షడ్రుచుల్లో ఈ రుచి లేదండి. ఇది అయిపోయిన తర్వాత కారం నేను ఎక్కువ వేయను, కొంచెం వేస్తాను. బట్ బాగానే పడినట్టుగా ఉంది, కొంచెమే కదా అది. నెక్స్ట్ ఉప్పు, సాల్ట్ రుచికి తగినంత, ఇది సరిపోద్ది నాకు తెలిసి. వేప పువ్వు ఇది మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో. వేప పువ్వుని ఇట్లా మనం చక్కగా పీల్ చేసుకొని ఇలా దీన్ని ఇలా తీసుకొని ఇట్లా చక్కగా అందులో వేసుకుందాం. ఇప్పుడు ఏం తెలియదు కాబట్టి అన్నీ చూస్తుంది, లేకపోతే తర్వాత కొంచెం ఇక్కడ ఇంకొంచెం ఏంటంటే మిరియాల పొడి కూడా వేస్తారు కొంతమంది. నేను కూడా కొంచెం మిరియాల పొడి తీసుకున్నాను ఘాటు కోసం. ఘాటు అంటే ఏం లేదు, మిరపకాయ యాక్చువల్గా వేయాలి, మిరప పొడి వేసేసాం కాబట్టి మిరపకాయల్ని వేస్తే కరెక్ట్. ఇంకొంచెం వేసుకోవడానికి కొంచెం ఈ చింతపండు ఇది ఇలా పెట్టుకున్నాను మీకు చూపించడానికి ఇంగ్రీడియంట్స్లో. సాల్ట్ ఆల్రెడీ వేసాను, 2-3 సార్లు వేసాను అనుకో, ఇంకా బీపీ షుగర్ అన్నీ వస్తాయి. ఇది ఆల్రెడీ పులుసు తీసాము, ఆల్రెడీ కొంచెం చేసే ఉన్నాం కాబట్టి దీన్ని మనం ఏమి అంత గట్టిగా పులుసుని ఇలా చేయక్కర్లేదు, ఆల్రెడీ చేసే ఉంది. ఇది నానబెట్టింది ఆల్రెడీ పిక్క లేనిది కాబట్టి ఇట్లా మెత్తగా స్మాష్ అయిపోతుంది. ఈ పులుపు అంతా దీనిలోకి దిగింది కాబట్టి దీనిలోంచి కొంచెం చింతపండు పులుసు, ఇక్కడ తాగుతారు కాబట్టి ఇలా పెడుతున్నాను. అదే మా సైడ్ అయితే వేరుగా ఉంటుంది. సో వాటర్ కొంచెం వేద్దాం, బాగా పుల్లగా ఉంటుంది. నేను ఎక్కువ వేసాను పులుపు నాకు తెలిసి, చూసారా ఎంతైనా. అదే ఇది కుండలో కలిపాం కాబట్టి మట్టి వాసన కూడా కలిపి ఇంకో రుచి కూడా ఎక్స్ట్రా యాడ్ అయింది. ఇప్పుడు ఇంకా బాగుంటుంది. అబ్బా నిజంగా స్మెల్ బాగుంది, స్మెల్ బాగుంది, నిజంగా బాగుంది. అర్రెర్రెర్రెర్రే ఉగాది మా ఇంట్లో వచ్చేసింది. అమ్మ నువ్వు తాగకూడదు, ఇంకో 2 months అయితే నీకు అన్నప్రాసన అవుతుంది, అప్పుడు పెడతాం ఇవన్నీ, అంతవరకు చూస్తుండే అంతే. ఓకేనా? ఓకే బంగారు. మా మౌక్తికకి ఫస్ట్ ఉగాది. సో మా ఉగాది బాగా ఏం చేస్తుంది మా అమ్మ, ఏం చేస్తుంది అమ్మ చూస్తుంది, చూసారా? ఈ బెల్లం కరిగే వరకు కొంచెం కలుపుకోండి, మట్టి కూడా కొంచెం కరుగుతుంది కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. మట్టి కుండలో చేస్తే టేస్ట్ నిజంగా మట్టి కుండలో వండినవి చాలా శ్రేష్టం. మీకు తెలుసలేదో, పూర్వకాలంలో మట్టి కుండలో వండితే చాలా టేస్ట్ ఉండేది. ఇప్పుడు వండుతారు అన్ని నాన్ స్టిక్కుల్లో, ఎందుకు పనికి రాకుండా. అర్థమైందా? ఈ మట్టి కుండలో వండితే చాలా. అర్రే నాకు చిన్నప్పుడు వంట నేర్చుకునేటప్పుడు మా చిన్నప్పుడు ఆటలు ఇవే. మట్టి పిడతలు ఎట్లా తీసుకురావడం, దానిలో కొంచెం రైస్ వాటర్ వేసేసి కర్రలు పోయి పెట్టేసి మా బ్యాచ్ అందరూ మనిషి ఇంత పిడికి తెచ్చి వేసేవాళ్ళం రైస్. మా చెట్లకు ఉండే చిక్కుడుకాయలు తీసుకొచ్చి కారం ఉప్పు వేసేసి అదే కూర. మా చిన్నప్పుడు మేము ఇవన్నీ ఆటలు భలే ఆడేవాళ్ళం. సో మట్టి కుండలో వంట మా నాన్నమ్మ ఉండేది. చేపల పులుసు చాలా బాగుంటుంది మట్టి కుండలో. సో నాకు తెలిసి కలిసిపోయింది. సో ఉగాది పచ్చడి రెడీ చేసేసారు, రెడీ అయిపోయింది. ఎస్, ఉగాది పచ్చడి రెడీ. కరాటే కళ్యాణి గారు ఈరోజు ఈ ఉగాది సందర్భంగా ఉగాది పచ్చడి ఆవిడ చేతుల మీద చేయడం జరిగింది. సో ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేద్దాం. తిట్టుకోకు, రేపు మా ఇంటికి వచ్చి కంప్లైంట్ చేయకు మీ ఉగాది పచ్చడి మహిమండి అని. ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. పులుపు ఎక్కువైపోయిందా? అవునా? బాగుందా? అయ్యా అయితే శుభ్రం తినేసాయి. నువ్వు తినాలని చేశాను, మనసు కలిపేసి చేశాను నరేష్ రాయ్. థ్యాంక్ యూ. అరే నేను బాగా చేసేసా, వంటలో మామూలుగానే బాగా చేస్తా. బాగుంది, థ్యాంక్ యూ. నీ చేతుల మీద ఉగాది పచ్చడి తాగించినందుకు నాకు కూడా మంచి జరగాలని కోరుకో.
ప్రతి ఏటా ఉగాది పండుగ మీరు ఎక్కడ జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు అసలు అంటే ఇప్పటి వరకు అంటే మీ ఈ ప్రయాణంలో ఏదన్నా మంచి మెమరబుల్ మూమెంట్ ఉందా ఉగాదికి జరిగిన? నేను ఒకటి చెప్తా. ఉగాది అంటే నాకు అలవాటు ఏంటంటే బంగారం కొనడం అలవాటు. మా ఆంధ్ర అని చెప్పను కానీ నా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు నాకు అలవాటు చేశారు. ఒకసారి ఏమైందంటే ఉగాదిని మర్చిపోలేను. ఉగాది ఆ సంవత్సరం, ఆ ఉగాదికి నేను బంగారం కొనడానికి అమ్మ నేను ఇద్దరు నా సన్నీ మీద వెళ్ళాం. ఆ సన్నీ పెట్టాను. ఒక తులం కొన్నాం అన్నమాట. తులం అంతా అప్పుడు 3600 ఎంత ఉంది. అంటే నేను చిన్నదాన్ని బాగా అప్పుడు. అయితే 3600 ఏ సంవత్సరం ఉందో ఆ సంవత్సరం వేసుకున్నా, నాకు గుర్తులేదు. అయితే 3600 రూపాయలు 5000 రూపాయలు అంతకు మించి లోపలే. అయితే ఆ డబ్బులు పట్టుకొని వెళ్ళి మా అమ్మ దాచి 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 అట్లా పెట్టి నేను కొనుక్కుందామని వెళ్ళాను. అమ్మ తీసుకొచ్చింది. దాన్ని ఏంటంటే ఒక తులం కొనిపెట్టి ఒక నగ ఏదో చేయించుకుని అలవాటు. సో సన్నీ అక్కడ పెట్టి వెళ్ళాను. ఉగాదికి వెళ్ళి బాజార్లోకి వెళ్ళాం. అది బాగా రష్గా ఉంది, పండగ కదా. ఆల్మోస్ట్ అందరూ షాపులు బంగారం కొంటారు అక్కడ అందరూ. అలా వచ్చేసరి బంగారం షాపులు అన్నీ బిజీగా ఉన్నాయి. నేను కొన్నాను. ఇంకొంచెం డబ్బులు కూడా ఉన్నాయి మిగిలినవి, ఒక 1000-2000 ఉంటాయి. ఆ డబ్బులు అవన్నీ కొనేసి పర్సులో పెట్టి సన్నీకి ముందు బాస్కెట్ ఉంది అందులో వేసా. అమ్మా నెల తిరిగాను ఇటు నుంచి ఎవడో జంపు తీసుకొని పరుగు పట్టుకొని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఇంకా చూడాలి నా పరిస్థితి. నేను ఏడుపు కింద పడి ఉగాదితో మాకు ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం ఏది చేస్తే అదే సంవత్సరం జరుగుతుంది. మా నాన్నగారు మా అమ్మగారు ఏడనిచ్చేవారు కాదు. పండగ ఉగాది పండగ రోజు ఏం చేస్తే అదే జరుగుతుంది సంవత్సరం అని చెప్పేవారు మాకు చిన్నప్పుడు. సో అమ్మ నేను ఏడవకూడదు ఈ సంవత్సరం, అసలు ఏమీ చేయకూడదు, నేను హ్యాపీగా ఉండాలని ప్రతి సంవత్సరం ఆ రోజు ఏదో దెబ్బ తగలడం, ఆ రోజు ఏదో జరగడం జరిగేది చిన్నప్పుడు. సో ఆ తర్వాత ఇది ఎప్పుడైతే పోయిందో ఆ ఉగాది అయితే మర్చిపోలేను నేను. ఆ బంగారం పోయింది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఉగాదికి అది ఎప్పుడు కంటే అప్పుడు కొనుక్కుంటాం కాబట్టి ఆ పండగ రోజు కొనలేదు. రేపు దీనికి కొనాలి ఉగాదికి అని మాత్రం అనుకుంటాను ఈసారి. ఈరోజు మరి ఏమో ఈ పాప గారికి అయితే ఉగాదికి ఏదన్నా కొనాలి ఈసారి గుర్తుగా మా బంగారు తల్లికి. దీనికి అలవాటు చేయాలి. ఆ అలవాట్లన్నీ నా అలవాట్లన్నీ దీనికి చేస్తాను. సో మొత్తానికి ఆ ఉగాది మర్చిపోలేను. ఎప్పుడు ఉగాది అంటే నాకు ఇష్టం. ఎందుకంటే ఒక కొత్తదనం ఉంటుంది, తెలుగుతనం ఉంటుంది, తెలుగు లోగిళ్ళన్నీ కళకళలాడితే. ముఖ్యంగా పంచాంగ శ్రవణం, మన జాతకం తెలుసుకోవడం ఒక సంతోషం అనమాట. అది ఏమైనా కానివ్వండి, ఆ రోజు పంచాంగ శ్రవణం చెప్తుంటే ఈ నా రాశి సూపర్ ఉంది కదా అని ఆనందపడిపోతున్నారు. పంచాంగం నమ్ముతారా? నేను బాగా జాతకాలు నమ్ముతా. మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది మన జాతకం. అవునవును, మళ్ళీ ఉగాది వరకు, నెక్స్ట్ ఉగాది వరకు. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చి 2035 కూడా చెప్పేస్తారు ఇప్పుడే. అంతకు ముందు అయితే ఏంటంటే ఈ రోజు సాయంత్రం పంచాంగ శ్రవణం ఎవరైనా పంతులు గారు చెప్తే వినడం, లేకపోతే మార్నింగ్ టీవీల్లో వస్తే చూడటం, లేని పక్షంలో ఈ రోజు పుస్తకం కొనుక్కొని ఆ రోజే ఈ సంవత్సరానికి సంబంధించింది చూడాలి. అది ఒక నియమం. మామిడికాయ కూడా ఈ రోజు నుంచే వాడుకలో మనం తినాలి, దాని వాడకం మొదలు పెట్టాలి. ఇలా ఉండేవి. ఇప్పుడు అవన్నీ లేవు. సూపర్ మార్కెట్లోకి వెళ్ళడం, పునాసకాయలో దొరుకుతాయి. ఎప్పుడు కడితే మామిడికాయ పప్పు చేసుకోవడం. అలాగే ఈ పంచాంగాలు ఎవరు రాసినా ఏమి రాసినా ఏ సిద్ధాంతం రాసినా అది తీసేసుకోవడం, 50 రూపాయలు 100 రూపాయలు పెట్టుకోవడం. 2023, 2033, 2053 అన్ని చూసేస్తుంటారు. ఇప్పుడే వాళ్ళు రాసేస్తుంటారు. 2 సంవత్సరాల ముందు నుంచి చెప్పేస్తారు వాళ్ళు కూడా. సో అలా అయిపోయింది. ఇప్పుడు అవన్నీ పాటించట్లేదు. అయినప్పటికీ ఇంకా కొంత ఇదిగా నీ సంప్రదాయంగా చక్కగా డ్రెస్ వేసుకొని ఇలా కూడా కొంతమంది ఉన్నందుకు చాలా సంతోషం బాబు. ఈరోజు ఎప్పుడు యో 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 అని ఉండే నరేష్ రాయ్ ఈరోజు చక్కగా పంచకట్టు చక్కగా తుండుగా వేసుకొని మంచిగా వచ్చాడు. జుట్టు కూడా సెట్ అయింది ఇప్పటికి. తర్వాత డ్రెస్కి అన్నిటికీ ముందే తెలుసు, కొంచెం తెలివైనాడు కదా, బాగా కరెక్ట్ సెట్ అయ్యి వచ్చావు బాబు. మొత్తానికి ఈ ఉగాది పండుగ రోజు అంటే ఒక ఆడపడుచుకు ఏదన్నా ఇస్తే శుభం, మాకు కూడా మంచి జరుగుతుందని అంటారు. నేను నీకు ఎలాగో అక్కర్లేదన్నావు కదా, నేను అక్కనే. వావ్, నేను ఏదో మాట వరుసగా అన్నా, నిజంగా చీర తీసుకొచ్చాడు. అరే థ్యాంక్ యూ. చీర సారీ పెట్టేటప్పుడు వద్దని అనకూడదు, ఎందుకంటే ఆడపిల్లకి చీర పెడితే మంచిది అన్నాడు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. నేను ఊరికే అన్నా ఏంటి పట్టు చీర పెట్టవా పండగకి ప్రోగ్రామ్ చేయమంటున్నాను, నిజంగానే తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ నరేష్. సో హౌ యు ఆర్ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది. అంటే పండగకి కానుక వస్తే హ్యాపీగా ఉండదా చెప్పు? హ్యాపీగా ఇచ్చి ఆడవాళ్ళకి చీరలు అంటే సూపర్ ఇష్టం ఉంటుంది. చాలా సంతోషం. చాలా బాగున్నాయి ఏనుగులు అన్నీ శుభంగా. చాలా అంటే తెలుగు సంవత్సరానికి సరైన కలర్ కూడా. ఈ కలర్ చాలా నాకు మ్యాచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ కొత్త సంవత్సరం తోటి మీరు ఇంకా అంటే మీ జీవితంలో ఏమన్నా
చేంజ్ ఓవర్ తీసుకురాబోతున్నారా, ఏమైనా కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారా? అసలైన విషయానికి వచ్చారు మీరు. నేను ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాను. మొన్ననే భూమి పూజ అయింది. నేను నా జీవితాశయం హరికథ పాఠశాల పెట్టడం, అది అంతరించిపోకుండా కాపాడడం ఆ కళని. నాన్నగారికి మాట ఇచ్చాను. నాన్నగారు ఉన్నప్పుడు చేద్దాం అనుకున్నది కరోనా వల్ల 2 years వాయిదా అయింది. దానికి ఒక 60 సెంట్లు స్థలంలో విజయనగరంలో గుడి బడి, రామచంద్రుడు గుడి, రాముడు శివుడు అమ్మవారు గుడి, త్రికూటాలయం, దానిపైన రాజగోపురం బయట ఒక గోశాల, అందులో వేణుగోపాల స్వామి, ఇటువైపేమో కింద అన్నశాల, భోజనశాల, తర్వాత మామూలుగా ఏంటంటే ఆఫీస్ రూమ్స్, తర్వాత క్లాస్ రూమ్స్ పైన, ఆ పైన వాళ్ళకి వసతి. అనాథ పిల్లలకి హరికథ నేర్పించాలి. ఎందుకంటే నీ కూతుర్ని నా కూతుర్ని చెప్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటారు. మేము అంతా డ్యాన్సులు నేర్చుకుంటాం, వెస్టర్న్, మేము డీజేకి వెళ్తాం, దానికి వెళ్తాం, దీనికి వెళ్తాం అంటారు. సో హరికథ అనేది అనాథ పిల్లలు ఎవరైనా కొంతమందిని అడాప్ట్ చేసి వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళకి తల్లి నేను అవుతాను కాబట్టి వాళ్ళకి అది తెలియాలి. సో అది ఆల్రెడీ ఈ నెలలో శంకుస్థాపన ఉంది. ఈ శ్రీరామనవమి అయిన తర్వాత, వసంత నవరాత్రులు అయిన తర్వాత, ఆ టైంలో మేబీ ఏప్రిల్ 23 అలా కావచ్చు, శంకుస్థాపన చేసి అక్కడ నేను అనుకున్న ఆశయాన్ని నేను నెరవేర్చుకోబోతున్నాను. ఈ సంవత్సరం ప్రయత్నం స్టార్ట్ చేస్తాను. అది 1 year 2 years స్వామి ఎంతవరకు చేస్తాడో ఏం చేస్తాడో తెలీదు. గుడి బడి నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం నా జీవితాశయం కాబట్టి అది చేస్తున్నాను. ఇది ఈ కొత్త సంవత్సరంలో నేను చేయబోతున్న మంచి కార్యక్రమం. ఇంకా ఎప్పుడు చేసే సోషల్ సర్వీసెస్, ఇంకా రాజకీయ పరంగానో లేకపోతే ఏదన్నా సామాజిక అన్ని విధాలుగా, అలాగే మంచి మంచి సినిమాలు కూడా చేయాలని, నాకు తగ్గట్టు క్యారెక్టర్స్ రావాలని అన్నీ కోరుకుంటున్నాను. ఇంతే, ఇంకేముంది మనం చేయాల్సింది. పిల్లలు బాగా చదివించుకుంటే చాలు, పిల్లలు బాగా చూసుకుని దీనికి ఎలా ఇంకో 1 year 2 years 3 years వరకు దీంతోనే అయిపోతుంది ఆ కాలక్షేపం. అది చేస్తూ వీళ్ళని చూసుకుంటే చాలు. అంతే, అంతకుమించి ఇంకే వేరే ఏమీ లేదు. ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు లైఫ్ ఇలా ఉంది, రేపు ఎలా ఉంటుందో. సో అదన్నమాట సంగతి. సో రాజకీయ ప్రసంగం ఏంటి? మధ్యకాలంలో ఎప్పుడు చూసినా పాలిటిక్స్ అండ్ మీటింగ్స్కి బాగా హాజరవుతున్నారు. మరి జాయిన్ అయ్యాను. మరి బీజేపీలో జాయిన్ అయిన తర్వాత మీకు రాజకీయాలు అంటే నాకు జాతకంలో చెప్పినట్టు ఇంతవరకు జరిగింది. అది కూడా ఉంది, నేను ఎంట్రీ ఇస్తాను. అది నేను ఎక్కువ చేయాలని కాదు కానీ, బట్ నేను అనుకోకుండానే వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత మనం పని చేయాలంతే. ఏం ఆశించలేదు, ఏం చేయలేదు. అది ఏమి వచ్చినా ఏం లేకపోయినా నా వరకు నాకు ఇంట్రెస్ట్ కూడా అంటే ఏం లేదు. బయటికి వెళ్తే మనల్ని అందరూ అక్క నాకు ఈ ప్రాబ్లం, అక్క నాకు ఆ ప్రాబ్లం, అక్క నాకు ఈ సాల్వ్ చేయండి, అక్క నాకు అది చేయండి, అక్క నాకు ఇలా ప్రాబ్లం వచ్చిందని అన్ని పంచాయతీలు తీసుకొస్తున్నారు. ఈ పంచాయతీలు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన రాజకీయ నాయకురాల్లాగా వాళ్ళు ఫీల్ అవుతారు, అట్లా వస్తారు. ఏదో మనం వెళ్ళి ఏం చేసినా చేయకపోయినా హెల్పింగ్ వెళ్తూ ఉంటాం. సో ఆ విధంగా ఉన్నప్పుడు పార్టీ పరంగా కూడా సపోర్ట్ ఉంటే ఇంకా మంచి జరుగుతుంది. కాబట్టి అన్ని విధాలుగా వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. సమాజ సేవ కోసం మనకేం మన సొంతంగా చేసుకోవాలని ఏం లేదు ఏది. సో అది సంగతి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ కొత్త సంవత్సరం నుంచి మీకు కూడా మీ జీవితం థ్యాంక్ యూ మా. నమస్తే. కొత్త వెలుగులు రావాలని, నమస్తే. మీ జీవితంలో ఇంకా మరిన్ని మీరు ఏదైతే మీ ఆశయాలు ఉన్నాయో అవి తప్పకుండా నెరవేరాలి. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. విష్ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ మా. కూడా ఇంకా అంటే జనాలు ఇప్పటివరకు బాగా ఎంటర్టైన్ చేశారు ఆన్ స్క్రీన్ మీద. చేయాలి, ఇంకా మరిన్ని సినిమాలు రావాలి, మంచి పాత్రలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సరే, మీకు మీరందరూ కూడా నా ఛానల్ కూడా ఉంది, కరాటే కళ్యాణి ది ఆల్రౌండర్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అప్పుడు అందులో కూడా బోల్డ్ ఛానల్స్లో అన్నీ వస్తాయి. ఈ పాప గురించి, నా గురించి ఆ మాట మర్చిపోతే మళ్ళీ ఇబ్బంది. నా ఛానల్ కూడా ఉందని చెప్పేయాలి కదా జనాలు. మరోసారి ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ ఉగాది, హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది.